హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు సగ్గుబియ్యం ఆలూతో వడలు క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్స్ కింద ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీనిలో 1 కప్పు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. ఇది 4 అవర్స్ నానబెట్టుకోవచ్చు, లేదంటే నైట్ అంతా నానబెట్టుకున్నా పర్వాలేదు. లేదనుకుంటే 4 అవర్స్ నానబెట్టుకుంటే ఒకసారి వాష్ చేసుకొని తర్వాత నీళ్ళు వేసుకొని ఇలాగా 4 అవర్స్ నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా నానబెట్టుకున్నాం కదా, దీన్ని పక్కన ఉంచుకొని ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. దీనిలో పచ్చిమిర్చి, అల్లం వేసుకొని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని పక్కన ఉంచుకొని ఇందాక మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అలాగే బాయిల్ చేసుకున్న బంగాళదుంపలు కూడా ఆలూని వేసుకొని దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, బైండింగ్ కోసం 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. దీనిలో ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక పిండిని ఇలా ఉండల కింద తీసుకొని ఇలా వడల్లాగా చేసుకోవాలి. చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి అలా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే విడిపోతూ ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకొని కలుపుతూ ఉండాలి, రెండు వైపులా ఫ్రై అయ్యేలాగా. ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.